నమస్తే. వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. తెలంగాణలో ఏటీఎల్ సారథి ప్రారంభం. విద్యార్థుల ఆవిష్కరణకు కొత్త దిశ. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో తెలంగాణ తొలి ఏటీఎల్ సారథి ప్రారంభం. ఏటీఎల్ సారథి కార్యక్రమం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏటీఎల్ఎస్ ప్రభావాన్ని పెంచేందుకు రూపొందించిన ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ కార్యక్రమం ద్వారా సాధారణ ప్రాప్తి నుండి నిరంతర భాగస్వామ్యానికి మార్పు తీసుకొచ్చి బలమైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం. ఈ విధానంలో తెలంగాణలోని అన్ని ఏటీఎల్ను ప్రాంతాల వారీగా కస్టమర్లుగా విభజించి ప్రతి కస్టమర్కు ఒక నోడల్ సంస్థను నియమిస్తారు. ఈ సంస్థలు విద్యార్థులకు నిరంతరం మార్గదర్శకత్వం, ఉపాధ్యాయులకు శిక్షణ, అలాగే ఆవిష్కరణలు మరియు స్టార్టప్ కోసం అవసరమైన మద్దతులను అందిస్తాయి. ఈ క్రమంలో వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలంగాణ రాష్ట్రానికి నోడల్ సంస్థగా ఎంపిక చేశారు. సాంకేతిక విద్య ఆవిష్కరణకు మరియు వ్యాపారాభివృద్ధి రంగంలో ఈ సంస్థకు ఉన్న అనుభవంతో రాష్ట్రంలోని ఏటీఎల్ పాఠశాలకు మద్దతు ఇవ్వడంతో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ కార్యక్రమం గ్రామీణ స్థాయిలో ఆవిష్కరణకు బలోపేతం చేసే విద్యార్థులకు భవిష్యత్తుకు. ఈ సందర్భంగా శివప్రతాప్ శుక్లా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో ముందుగా ఉండాలి విద్యార్థులు, ఆవిష్కరణపై దృష్టి పెట్టి స్మార్ట్ గా పనిచేయాలి. భారత్ ఒక గొప్ప దేశం. ఇక్కడ నైపుణ్యాలకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంది. మీరు దేశ భవిష్యత్తును, మేము వర్తమానానికి మంచి ఆలోచనలు, అవకాశాలతో బలోపేతం చేస్తే భవిష్యత్తు మరింత బలంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. श्री एम दाना किशोर IAS स्पेशल चीफ सेक्रेटरी टू गवर्नर तेलंगाना, श्रीमती हरिचंद्रन IAS कलेक्टर हैदराबाद, श्री शुभम गुप्ता इनोवेशन लीड IAM नीति आयोग, डॉक्टर रुमाना सिन्हा सहगल रीजनल मेंटर ऑफ द चेंज AIM, श्रीमती राधा रेड्डी एडिशनल स्टेट प्रोजेक्ट डायरेक्टर समग्र शिक्षा, distinguished guests, dignitaries, teachers and my dear young innovators. जब शुभम गुप्ता बोल रहे थे तो मुझे एक शेर याद आ गया। हम अकेले ही चले थे जानिबे मंजिल, लोग जुड़ते गए और कारवां बनता गया। आज तेलंगाना में एटीएल सारथी और मेंटर इंडियन एकेडमी के लॉन्च पर आप सबके बीच होना मेरे लिए गर्व की बात है। I want to congratulate the Atal Innovation Mission and Niti Aayog for building a culture of innovation across the country. अभी जब ये बता रहे थे, पूरे देश में ऑल ओवर इंडिया 10,000 से भी ज़्यादा अटल टिंकरिंग लैब, जिसमें एक नहीं बल्कि करोड़ों बच्चों को जोड़ने का काम कर रहा है। एक्चुअली ये लैब कोई कमरा नहीं है, बल्कि इमेजिनेशन के लिए लॉन्च करने का, बनाने का, समझाने का एक पूरा का पूरा मंच है, लॉन्च पैड है। और भविष्य में जो इनोवेटर्स तैयार हो रहे हैं, जिनकी जिज्ञासाएं हैं और जो प्रॉब्लम सॉल्विंग में विश्वास करते हैं, वह विकसित भारत के अंग बनेंगे। दुनिया में
कुछ ऐसे देश हैं जो अपने को विकसित देश मान लेते हैं और सबको विकासशील देश की श्रेणी में खड़ा कर देते हैं। लेकिन वास्तविकता यह नहीं है, बल्कि विवेकानंद जी का एक वाक्य मुझे याद आ जाता है कि एक बार इंग्लैंड में वह अपने सन्यासी के वेश में थे और एक पादरी ने उनसे पूछा, ये क्या पहने हो? ये भी कोई क्लॉथ है, ये भी कोई वस्त्र है? तो एक बार उनको देखे और देखने के बाद भारत क्या है और शेष विश्व क्या है, यह विवेकानंद जी के इस शब्दों से समझा जा सकता है कि उन्होंने कहा, यू बिलोंग्स द कंट्री वेयर क्लॉथेज मेक्स पर्सनालिटी, यू बिलोंग्स द कंट्री वेयर क्लॉथेज makes personality and we belongs the country their character make personality। यह भारत और भारत के बाहर में अंतर है कि ఈ ఏటీఎల్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది అటల్ టింకరింగ్ ల్యాబ్స్. ఇది సారథి ప్రోగ్రామ్, ఏటీఎల్ సారథి ప్రోగ్రామ్. అంటే వర్ధమాన్ కాలేజీలోని సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం తెలంగాణలో దట్టు వర్ధమాన్ కాలేజీలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్తో పాటు మన కాలేజు మెంటర్ కింద 40 డిఫరెంట్ స్కూల్స్కి ఉంటుంది. ఈ 40 డిఫరెంట్ స్కూల్స్లోని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ స్కూల్ పిల్లలందరినీ కూడా జాబ్ ప్రమోటర్స్ కింద చేయాలి. జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రమోటర్స్. వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళలో ఇన్నోవేషన్ థింకింగ్, ఆంటర్ప్రినర్ స్కిల్స్ పెంచి వాళ్ళు ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రెషర్ నుంచి బయటపడి వాళ్ళు సొంతంగా ఆలోచించి వాళ్ళ ఓన్ స్టార్టప్స్ని పెట్టుకునే విధంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని మొత్తం మార్చడానికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత చాలా నార్త్ ఇండియాలో చాలా స్టేట్స్లో ఇది స్టార్ట్ అయింది. కాకపోతే సౌత్ ఇండియాలో మాత్రం ఫస్ట్ టైం తెలంగాణలో దట్టు మన ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ అయింది. సో దీని ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెంటర్ ఇండియా ప్రోగ్రామ్ కూడా దీంతో స్టార్ట్ అయింది. సో ఈ మెంటర్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారంగా ఏంటంటే మన వర్ధమాన్ కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ కాలేజ్ ప్రిన్సిపల్స్తోని టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైన్ ది ట్రైనర్స్ కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ వాళ్ళ పిల్లలకి ట్రైన్ చేయడం. సో 2 ప్రోగ్రామ్స్, డైరెక్ట్గా మనము పిల్లల్ని ట్రైన్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యాకల్టీ కూడా ఆ ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తే తద్వారా వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేస్తారు. ఎందుకంటే ఇది ఏదో ఒక 2 నెలలు 3 నెలలు ప్రోగ్రామ్ కాదు. ఇది మొత్తం కనీసం మనకి నెక్స్ట్ 6 సంవత్సరాలు ఈ ప్రోగ్రామ్ సస్టైన్ అవ్వాలి. మనం చేసే ప్రోగ్రామ్ 9 నెలలు ఉన్నా సరే, బట్ ఆ తర్వాత ఆ పర్టికులర్ టీచర్స్ ఆ ప్రోగ్రామ్ని మళ్ళీ 6 సంవత్సరాలు కానీ కంటిన్యూ చేయగలిగితే బై 2032 కల్లా ఈ స్టూడెంట్స్ మంచి ఆంటర్ప్రినర్స్ కింద బయటకు వస్తారన్నది ముఖ్య ఉద్దేశం. సో ఈ ప్రోగ్రాంలో, ఏటీఎల్ ప్రోగ్రాంలో ఈ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది. దీంతో పాటుగా సో ఇంకా ఎవరు పార్టిసిపేషన్ ఉంది ఇంట్లో, ఇండస్ట్రీస్ ఆర్ ఎనీథింగ్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు మనకి సపోర్ట్ చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇండస్ట్రీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ ఆలోచన విధానాన్ని మార్చగలిగేది మేము ఒక 60% మార్చగలనా, కాకపోతే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది పిల్లలకి ఆ 8th క్లాస్ 9th క్లాస్లో కానీ మనం చెప్పగలిగితే అది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని మేమేం చేస్తున్నామంటే ఒక 4 ఇండస్ట్రీస్తో మేము కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కూడా పిల్లలకి మనం పాఠాలు చెప్పించడం కానీ తద్వారా వాళ్ళల్లో ఉండే ఆంటర్ప్రినర్ స్కిల్స్ని, క్రియేటివిటీని మనం పెంపొందించాలి. సో అంటే వాళ్ళ ఇండస్ట్రీస్ అంటున్నారు కాబట్టి మరి వాళ్ళ సిఎస్ఆర్ కింద చేస్తారు, లేకపోతే వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా తీసుకుంటారు, స్పెషలైజేషన్ ఏమైనా తీసుకుంటున్నారు దీంట్లో? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. వాళ్ళ కంపెనీ సిఎస్ఆర్ ద్వారా తీసుకుంటారు. కాకపోతే ఫస్ట్ టైం మన వర్ధమాన్లో మనం ఏం చేస్తున్నామంటే మేము ఏఎస్ఆర్ అని స్టార్ట్ చేస్తాం, అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మేము కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఆ పిల్లల్ని కార్పొరేట్ వరల్డ్కి యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎలా ఉంటుంది అన్నది వాళ్ళకి చెప్పడం అనేది మెయిన్ ఉద్దేశం. సో మీరు ఇప్పుడు తెలంగాణలో ప్లస్ స్కూల్స్ నుంచి 6th క్లాస్ నుంచి కూడా ప్లస్ అప్ టు బీటెక్ వరకు అని చెప్పేస్తున్నారు. సో ఈ స్టూడెంట్స్ ఎట్లా పిక్ చేసుకుంటారు మీరు?
స్టూడెంట్స్ని ఎట్లా పిక్ చేసుకోవాలి అంటే ఇది ఇన్నోవేషన్ అనేది ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కేక్ అంట నేను. ఓకే, అంటే ప్రతి స్టూడెంట్ ఆలోచించగలిగితే ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా 2047 వరకు మనం ఆగక్కర్లేదు. ఇంకొక 10 సంవత్సరాల్లోనే మన కంట్రీ ఆర్థికంగా 3వ స్థానానికి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇనీషియల్గా మనం ఏం చేస్తున్నాము అంటే ప్రతి స్కూల్ నుంచి ఒక 5 నుంచి 10 మంది పిల్లల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒక 40 స్కూల్స్ నుంచి ఒక 500 మంది పిల్లల్ని ఫస్ట్ ట్రైన్ చేయాలని ఒక ఉద్దేశం. క్రియేటివ్ పర్సన్స్ని ఎలా ఉంటారో కొంచెం సెలెక్ట్ చేసి ఆ ప్రిన్సిపల్స్కి అక్కడ ఉండే అటల్ వాళ్ళు ఉంటారు, ఆ టీం ఉంటుంది, వాళ్ళకి మేము ఇచ్చేసాము. సో వాళ్ళు మాకు స్టూడెంట్స్ ఇస్తే తద్వారా ఆ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేస్తాం. కాకపోతే ఏంటి అంటే మొత్తం స్కూల్లో ఉండే అందరినీ ట్రైన్ చేయడానికి కూడా మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనము ఆల్మోస్ట్ ఒక 3000 మంది పిల్లల్ని ట్రైన్ చేసే ఫెసిలిటీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. బట్ ఇనీషియల్గా ఒక 500 మంది పిల్లలతో మనం స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ దాన్ని మళ్ళీ కొంచెం ర్యాంప్గా దాన్ని తీసుకొని ఇంకొక 500 కానీ యాడ్ చేయగలిగితే మా టార్గెట్ ఏంటంటే బై 2028 కల్లా నెక్స్ట్ 2 సంవత్సరాల్లో ఒక 1000 మంది స్కూల్ పిల్లల్ని మనం ట్రైన్ చేయగలిగితే బాగుంటుందని మా ఉద్దేశం. సో సెక్టర్ వైజ్ చూస్తే ఎటువైపు ఎక్కువగా మీరు అంటే ట్రైన్ చేసే అవకాశం ఉంది? యాక్చువల్గా ఈ రిజిస్ట్రేషన్స్ వరకు వస్తే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ సెలెక్ట్ చేసి మాకు ఇచ్చేసింది స్కూల్స్ అందరినీ. సో ఆ స్కూల్స్ పరంగా నేను చూస్తే ఇటుపక్క మనకి చేవేళ్ళ అండ్ దెన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అన్ని స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. మహబూబ్ నగర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్కూల్ ఇందులో రిజిస్టర్ ఉంది. అయితే గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. పార్టిసిపేషన్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఉన్నాయి. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 28 గవర్నమెంట్ స్కూల్స్ రిజిస్టర్ అయితే ఒక 12 ప్రైవేట్ స్కూల్స్ వరకు ఉన్నాయి. అంటే నేను అనేది ఇప్పుడు ఇండస్ట్రీస్ పార్టిసిపేషన్ ఉందండి. 4 ఇండస్ట్రీస్ మీరు టైప్ పెట్టుకుంటున్నారు, అసోసియేట్ అవుతున్నారు. సో వాళ్ళకు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ ఉంటుందా? ఇతరత్ర ఇంకా Sinha Saigal. I'm the Regional Mentor of Change under Atal Innovation Mission Niti Aayog, Government of India. Today has been a very auspicious day for us. We are here 4th of April at the Nodal Center, which has just been inaugurated by Honorable Governor Shri Shiv Pratap Shukla ji at Vardhaman College of Engineering. It's been an incredible experience having the support of all the dignitaries who were present here. We had Shri Dhanakishore ji, Hari Chandana Madam, as well as educationists, vice chancellors for JNTU, higher education institutions, chairpersons of the school education system, as well as Samagga Shiksha. My colleague Shubham Gupta, who is the innovation lead of Atal Innovation Niti Aayog from Delhi, has made his august presence here as well. This particular program is to pioneer 2 initiatives. Atal Sarthi. Sarthi is something like a charioteer. Charioteer is somebody who actually leads. Under ATL Sarthi and Mentor India Academy, all the 379 schools in the state of Telangana will be pioneered under one umbrella with the support of ecosystem partners. See, earlier we had all these fragmented sections which were working in silos. Bringing together this particular initiative to all the schools, ATL schools everywhere from our particular state, it's a proud moment, and we have just created history. As you heard Honorable Governor say, that we have a vision of 2047, and that vision is going to be accomplished through this movement, through the movements of the future generations. Bhavishya, we call them the children. They are the architects of tomorrow's innovation. They are the ones who are going to script history. And Vardhaman College of Engineering, as the nodal center, will be our youth support system to take this forward. Thank you very much. who are contributing this part of Telangana? Yes, this entire... So, what kind of this thing implement for Telangana? Yeah. So Atal Innovation Mission Niti Aayog has established 10,000 Atal Tinkering Labs across India, out of which 379 has been established in Telangana. And out of these 379, 218, 60% of them are in government schools. 40% are in private schools. So now the efforts are being made to make all this ecosystem talk together. So we have 10 Atal incubation centers in Telangana and 379 ATLs. What we are proposing here via Atal Tinkering Labs Sarthi program is to talk with each of this ecosystem. So we have the partners like UNICEF, LLF, Code Club, T-Hub, T-Works, V-Hub, Aleap. So right now the opportunity for the students is what after 12th class. So they made a prototype in Atal Tinkering Labs,
they do some innovation, they do some prototyping, but what after 12th class? So via this ATL Sarthi, we are trying to have some professors, some committee members, some ecosystem partners who will guide these students as Sarthi to become entrepreneur, to become their own startup. And we have also launched Mentor India program today, where the 3rd, 4th year students of BTech from Vardhaman College of Engineering will go as an interns to Atal Tinkering Labs to guide these students in project development. In the school said how to pick the students for Yeah. involving these things. So initially, all the students will be exposed to ATL Sarthi and Mentor India program from the school, right from 6th class to 12th class. If we see any of the brighter students who have the potential to become their own startup or become the entrepreneur, the Vardhaman College of Engineering will support them through incubation support, mentorship support, and financial support. Plus, we will also recommend these top students to work directly with incubation centers like T-Hub, T-Works, and Atal Incubation Centers to secure the funding and the required mentorship to become a startup member. How the, after that course, how the people getting the opportunities? Yeah, so right now the challenge here is the student, after developing the prototype till 12th class, they don't know where to go. Okay, so this is a kind of a bridge between the higher education institution and the school, where the student will have a clear roadmap and the opportunity. This is my avenue after 12th class. Either they will opt for the higher education institution, they will opt for startup, they will opt for any job, whatever they wish to do, they will have a clear career opportunity as well as the roadmap via this ATL Sarthi program. Can provide any fellowships for the students? Yeah, so this will come along the way. So if we see any of the opportunities where the students themselves can become mentor or the fellows to the upcoming students, they will be selected as the fellows or else. Thank you. Thank you. చాలా గొప్ప విషయము. 50 టింకరింగ్ ల్యాబ్స్కి వీళ్ళు మెంటరింగ్ చేయబోతున్నారు. అండ్ పిల్లలకు హ్యాండ్స్ ఆన్ స్కిల్ ఉంటే వాళ్ళు ఏదైనా కొత్త ప్రోడక్టు ఏదైనా డిజైన్ కనిపెట్టచ్చు. దానివల్ల రేపు వాళ్ళు పోయి ఎంటర్‌ప్రెన్యూర్ లేకుంటే ఏదో స్టార్టప్ లాగా చేయొచ్చు. సో ప్రతి వారికి జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. సో ఇటువంటి ఇన్నోవేటివ్ అటల్ టింకరింగ్ ల్యాబ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. గవర్నమెంట్ కూడా 10,000 టింకరింగ్ ల్యాబ్ నుంచి 50,000 చేయబోతుంది వచ్చే 5 సంవత్సరాలు అని విన్నాను. చాలా చాలా మంచిది. ఇది ఎంత మన రూరల్ స్టూడెంట్స్, సిటీ స్టూడెంట్స్ అందరూ స్టేట్ వ్యాప్తంగా చేస్తే బాగుంటుంది. అంటే ఈ చదువు బదులు ఏదైనా ఒక యంత్రము తయారు చేయగలిగితే ఆయన్ని ఇండిపెండెంట్గా ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ BA, BComలు చేస్తే పెద్దగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు లేవు. అవి కూడా మార్చాలి. ఇప్పుడు AI వచ్చిన తర్వాత కూడా చాలా చాలా మార్పులు వస్తున్నాయి. ఆ జాబ్ అనేది చాలా మారుతుంది. అయితే ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ కాకుండా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అన్నిటికీ డిమాండ్ ఉండబోతుంది. ఇది విషయం. సో మీ వర్ధమాన్ కాలేజ్ కంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు 50 స్కూళ్ళకు వీళ్ళు మెంటార్ లాగా ఉంటారంటే వాళ్ళు ఏమైనా యంత్రాలు తయారు చేయడంలో హెల్ప్ చేయడము, వాళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వడము, 3D ప్రింటర్లు, లేజర్ కటర్లు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తే పిల్లలకు కొంచెము వాళ్ళ చేసిన అది మోడల్ దాన్ని ఇంకా బెటర్గా చేయొచ్చండి. అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఫ్యాకల్టీకి. సో ఏంటంటే ఐడియా ల్యాబ్స్ అని AICTE పరంగా కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇది కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంది. సో దానివల్ల ఈ పిల్లలకు ఒక అది ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది వాళ్ళ మోడల్ తయారు చేసిన దాన్ని బాగు చేయడానికి. అది మీ కాలేజ్తో పాటు ఇంకా మిగతా కాలేజ్ కూడా వీటి కాంట్రిబ్యూషన్ దీంట్లో ఉంటుంది. అవును, నేనేమంటున్నా అంటే ఈ సేమ్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇప్పుడు 2 లక్షల పిల్లలు ఉన్నారు. సంవత్సరానికి 1,00,000 పిల్లలు బయటకు వస్తున్నారు. అది ఇప్పుడు ఈ AI వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న పేపర్లో చదివారు, ఏదో కంపెనీలో 12,000 మందిని ఒరకల్లో 12,000 మందిని తీసుకున్నారు. లోకం వ్యాప్తంగా 30,000 మంది. సో ఇది ముందుగా జరుగుతూనే ఉంటాయి. సో రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ చేయకుంటే మీరు అబ్సలీట్ అయిపోతారు. సో చేతిలో స్కిల్ ఉంటే మీకు జాబ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.